బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రీషియన్ సార్, డ్రైవర్. ఎలక్ట్రీషియన్ ప్లస్ డ్రైవర్గా చేస్తూ ఉంటారు. ఎలక్ట్రీషియన్ అంటే వెనక హౌస్ వైరింగ్లు ఎలాంటియా? కాదు సార్, మన మ్యారేజ్లకి ఫంక్షన్ కాటికి చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నాయి ప్రస్తుతం పనులు? ప్రస్తుతం పర్లేదు సార్. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, 100 రోజులు అయిపోతుంది. ఎలా ఉందంటారు కొత్త ప్రభుత్వం? కొత్త ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది సార్. ప్రజలు కూడా చంద్రబాబు గారు నాయుడు అన్న మాట ప్రకారం పింఛన్లో 3000 ఉన్నది 4000 మాట ప్రకారం నిక్కచ్చికి ఇచ్చాడు. ఇంటింటికి తిరిగి మళ్ళీ ఉదయం 6 గంటలకే పెద్ద కొడుకులాగా అన్న మాట ప్రకారం 4000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇచ్చింది ఆయనే, అన్నమాట ప్రకారం పెంచింది కూడా ఆయనే. ప్రజలు ఆయన దేవుళ్ళలా కొలుస్తున్నారు ముసలమ్మతక. అది ఇప్పుడు అదొకటేనా? మరి జగన్మోహన్ రెడ్డి కూడా పెంచాడు కదన్న, అప్పుడు 1000 రూపాయలు పెంచాడు కదా. మరి ఏం పెంచాడు సార్? అన్నమాట ప్రకారం 3000 ఇస్తా అన్నాడు, 250 ఇచ్చాడు, 250 ఇచ్చాడు. 5 సంవత్సరాలు పెంచాడు సార్ 1000 రూపాయలు పెంచడానికి. అది ఎట్లా ప్రజలు ఒప్పుకోలేదు కదా. ప్రజలు ఆయన పెంచనందుకే ఆయన తిరస్కరించారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోతుంది. మరి ఈ 100 రోజుల్లో ఈయన సాధించింది అసలు ఏమన్నా ఉందంటారా? అసలు సంక్షేమ పథకాలు ఏం పట్టించుకోవట్లేదంట చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నాడు. ప్రజలు అనుకోవట్లా, ప్రజలు బ్రహ్మాండం చేస్తున్నారు ఆయన అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఏమి చేయట్లేదని విషప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అది చంద్రబాబు నాయుడికి మంచి పేరు ఉంది ప్రజల్లో. పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ మంచి పేరు ఉంది ప్రజలకి. ఒక వ్యవసాయం గురించి కానీ, ఒక విద్య గురించి కానీ, అన్నిటి గురించి ఒక మీటింగ్ పెట్టాడు. అందరూ క్యాబినెట్ పెట్టి అన్ని శాఖల వాళ్ళని పిలిచి ఎట్ట చేద్దామని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా లోపల కూర్చుని బట్టలు నొక్కటం చేయట్లా. ఒక నాయకుడు అనేది ఏంటంటే ఒక పని చేయాలంటే అందరం పిలుచుకుని ఎట్లా చేయాలి, ఏ విధానంగా చేయాలని చెప్పి మాట్లాడతాడు. అది ఒక నాయకత్వం లక్షణం. అది చంద్రబాబు నాయుడు వచ్చి అసలు ఏదైతే సూపర్ 6 అన్నాడో సూపర్ 6 హామీల్లో ఒకటే అమలు చేయకుండా ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు కదా. మరి అది ఉత్తమ మాటలు, అది జగన్మోహన్ రెడ్డి మాటలు. అది రెడ్ బుక్ ఎప్పుడు తీశాడండి? లోకేష్ గారు ఎప్పుడు తీశాడు రెడ్ బుక్ అన్నాడు కానీ తీలా. భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. రెడ్ బుక్ చూసి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు ఉన్నాయి. అది సమయాన్ని బట్టి చేస్తారు, అంతేగాని ఆయనలాగా పిచ్చి పిచ్చిగా చేయడు. న్యాయపరంగా చట్టపరంగా చేస్తాడు. అది న్యాయపరంగా చట్టపరంగా మీరు అంటున్నారు కాదు, కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు. మొన్న వరదలు వస్తే వరదల గురించి కూడా పట్టించుకోకుండా మా నాయకులను అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. మరి వెళ్ళి జైలుకి వెళ్ళి మరీ పరామర్శించి వచ్చాడు కదా. ఏమండి బోట్లు ఎవరి అండి? ఆ రంగులు ఎవరి అండి? వైసీపీ రంగులు. దాన్ని పోలీసు వారు ఎవరు దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని తీస్తారండి. అంతేగాని నువ్వు ఎవరి బోట్లు ఏందని అది నువ్వు ఆ వజాన్ చేసేవే. అట్లా ప్రజలు అల్లాడిపోతుంటే అక్కడ కనీసం తెగలా చేయలా. చంద్రబాబు నాయుడు అసలు సూపర్ 6 పథకాలు ఎగ్గొడతాడని ఒక ప్రచారం అయితే చేస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒక్కొక్కటిగా చేస్తాడండి, మొత్తం కంప్లీట్గా చేస్తాడు. అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నాడు ప్రజలకి. అక్టోబర్ కల్లా మొత్తం కట్టుబడి చేస్తాడండి. అది ఏం చేస్తాడన్న? అసలు ఏం ప్రకటించారు? ఇప్పుడు అన్న క్యాంటీన్ ఒకటి చేశారు, లేదంటే కనుక ఇది చూస్తే పెన్షన్ ఒకటే మాత్రం పెంచారు. మరి ఇంకా ఏం చేశాడు? మరి ఈయన ఇంకా ఏమన్నా చేశారంటారా సూపర్ 6లో? చేస్తాడండి, చేసాడు అన్నమాట. ఇప్పుడు ఒక పనికి వెళ్తున్నామండి మేము, గుంటూరు వెళ్ళాలి పనికి. టయానికి భోజనం ఇంటికాడ కాదు, 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తింటున్నాం కదండి. ఇంకా సాలదా పేదోడికి ఏం కావాలి? పేదలకు డబ్బులు వేసేవాడిని అంటున్నాడు కదా. ఏం చేయను? 5గురికి వేస్తాడు, 100 మందికి ఎగ్గొడతాడు. 5గురికి వేస్తాడు, 100 మందికి ఎగ్గొడతాడండి. నీకు కరెంటు బిల్లు వచ్చిందని ఒకటి పింఛన్ లేపేయటం. ఏమండి 100 ఎకరాలు ఉండ రైతుకి, 100 ఎకరాలు ఉండ రైతుకి రేషన్ కార్డు ఉంటుంది. అప్పో సప్పో చేసుకుని నా బోటి పేద ప్రజలు ఒక బండి కొనుక్కున్నారు అనుకోండి, దాని మీద వైట్ ప్లేట్ ఉంది, దానికి రేషన్ కార్డు తీసి మా ఇంట్లో పెన్షన్ తీసేస్తున్నాడు. అది గొప్ప? 100 ఎకరాలు ఉన్న రైతు గొప్ప, లేకపోతే ఈ పేదవాడు గొప్ప? ఎవరు కొంచాలి, ఎవరికి తీసేయాలండి? గత ప్రభుత్వం అంతా ఇలాగే చేసిందంటారు. బాగా చేసిందండి చేయటంలో కూడా. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ తీసేయటం, రేషన్ కారు ఉందంటేనే పింఛన్ తీసేయటం. ఎన్ని మోసాలు చేశాడండి. అందుకని జగన్ వద్దనుకున్నారు ప్రజలు. అసలు ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉందంటారా? ఇప్పుడు మీరు ఫంక్షన్లకు లైటింగ్ చేస్తామంటున్నారు, అలాగే చిన్న చిన్న డ్రైవర్గా చేస్తున్నాం అంటున్నారు. ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఎలా కుదిరిద్ది అంటారు? మరి 100కు 100%. ఇప్పుడు 15 సంవత్సరాలు చేశాడండి చంద్రబాబు నాయుడు గారిని. మేము పుట్టిన కానీ చూస్తున్నాం. నాకు 3 టర్మ్లో ఓటు పుట్టిన కానీ ఆయన చూస్తున్నాను, పరిపాలన చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి ఎట్నో ఏంది, ఒక తండ్రికి పిల్లలకి ఏమేమి కావాలో తండ్రికి తెలుసు. తండ్రి ఏ టైం చేయాలో అట్లా చేస్తాడండి. తండ్రి లాంటి వాడండి చంద్రబాబు నాయుడు అనేవాడు.
ఏంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి ఆల్రెడీ ఆయన 3 ఫిర్యాదులు చేశాడు. ముఖ్యమంత్రిగా ఆయనకు అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏ అనుభవం ఉంది? 16 నెలలు జైలు చేశాడండి. ఎన్ని కేసులు ఉన్నాయి? ఒక కేసు ఉంటేనే వాడిని తీసుకెళ్ళి 3 వాయిదాలకు రాబోతే జైలు వేస్తున్నారు. మరి ఈయన ఎందుకు పోవట్లే కోర్టుకి? ప్రతి శుక్రవారం ఎందుకు పోవట్లే? ఒక ముఖ్యమంత్రి అయితే పోకూడదా? ఏమి చేయని చంద్రబాబు నాయుడిని కేసు పెట్టారు, తెచ్చారు, జైలు వేసారు. మరి నువ్వు కేసులు ఉన్నాదని నువ్వు ఎందుకు పోవాలి కదా? అవన్నీ అబద్ధమైన కేసులు అంటున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు సార్. అబద్ధాలని నువ్వు చెప్పుకుంటేట సార్, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించే నువ్వు 175కి 170 నువ్వు చెప్పుకున్నావు, అవి అబద్ధాలు చెప్పుకున్నావు. కానీ ప్రజలు నమ్మలా. ఏ మంచి నాయకుడిని ఎన్నుకోవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారండి. పరిపాలన చేశాడు, ఇదివరకు చేశాడు. ఏమి లేని విడిపోయిన రాష్ట్రాన్ని కట్టుకున్నాడు, అన్నీ చేశాడు. పోలవరం 75% కడితే ఈ అమ్మడ్రాబు అంటాడు ఏమి కట్టలేదు, కాపర్ డ్యామ్ పోయిందని. నువ్వు ఒక పని చేసావా? పని చేస్తే నీకు తెలిసిద్దండి. ఏం తెలియకుండా నువ్వు మినిస్టర్ ఆ శాఖ తీసుకున్నావు కానీ ఎప్పుడు పని చేసావు? చేయలా. అందుకనే ప్రజలు ఏం చేశారంటే 5 సంవత్సరాలు అణిగి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలను ఏం చేశారంటే గుప్పెట్లో పెట్టుకున్నారు. అక్రమం కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం చేసేళ్ళకి మొత్తం ప్రజలు గమనించారు. ఓహో, సమయాన్ని చూసి ఇచ్చాకాడు ఇచ్చాడు, మంచి నాయకుడిని ఎన్నుకున్నారు. అందుకని నమ్మకం. 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ పాటికి పథకాలన్నీ ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి కానీ సంపద సృష్టిస్తానని చెప్పి అప్పుల కోసం మాత్రమే తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం పని చేయట్లేదు అంటున్నారు కదా. ఆయన తిరగాల అవసరం లేదండి. ఇవాళ వస్తున్నారు, పెట్టుబడులు పెడతామని మేము వస్తున్నారు. నువ్వు ఉండవాళ్ళు వచ్చారా? ఉండవాళ్ళు బీక్కుని పోయారండి. ఇలా వస్తున్నారు, మేము పెడతామండి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మేము పెడతామని ఇప్పుడు వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు ఒక గొప్పతనం. అది నిన్ను చూసి ఎవరు వచ్చారండి? నిన్ను చూసి ఎవరు రాలా. ఉండా కంపెనీలు పోవటం, రోడ్లు ఎత్తుకోవటం, అన్నీ చేయటం, అన్నీ చెందారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు అండి. ఆయన చేశారంటే ఎన్ని దేశాలు గగ్గోలు పెట్టినాయి. ఆయన చేసి అక్రమ అరెస్ట్ చేస్తే ఎన్ని దేశాలు గగ్గోలు పెట్టినాయి. అదంతా పెయిడ్ ఆర్టిస్టులతో చేయించాడు. ఇప్పుడు నా కోసం అయితే కనుక ప్రజలు చూడు ఎంత స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని మరి వాళ్ళు ఆయన వెనకటి వాళ్ళు అట్టాడు బ్యాచ్ తప్పితే రెండో వాళ్ళు ఎవరు సీఎం ఆయన అన్నారు. అయ్యా నువ్వు చేసిన 5 సంవత్సరాలు చాలయ్యా, మాకు ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది. ఇప్పుడు కమ్మకు ప్రశాంతంగా ఉద్యోగస్తులకి టయానికి డబ్బులు పడుతున్నాయి. ఏ పని ఉండోడు ఆ పని చేసుకుంటున్నాడు. రైతులకు కూడా ఏం చేయాలో ఆయనకు తెలుసు. మద్దతు ధర ఇవ్వమని చెప్పి తెలుస్తాడు, రైతులకు మంచి మందులు ఇవ్వమని చెబుతాడు. నువ్వు ఏనాడు కూడా రైతుల గురించి ఆలోచించలా, భవన కార్మికుల గురించి ఆలోచించాల. 6 నెలలు ఇసుకని అల్లాడిచ్చావండి. ఇసుక మీద అక్రమ చేస్తానన్నాడు, అవినీతి చేస్తానన్నాడు. ఒకసారి వరద వస్తే 100 లారీలు వస్తుంది. దాని మీద అవినీతి తీసేదండి. ఉచిత ఇసుక ఇవ్వటం తప్ప, అది చంద్రబాబు నాయుడు చేసిన తప్ప. అది పేద ప్రజలకి ఉచిత ఇసుక ఇవ్వటం తప్పే అంటున్నాడు. మరి ఆయన నువ్వు 40 ఏళ్ళకి అమ్ముకున్నావు ట్రక్కు, 7,000 8,000. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత? 1,800 రూపాయలు ట్రక్కు. 10 టైర్ బండి వచ్చి 10,000 రూపాయలు. నువ్వు వచ్చినాక ఎంత? 40,000 రూపాయలు అమ్మావు. అదేమంటే 6 నెలలు అక్రమ అవినీతి తెస్తానంటే ఏ అవినీతి తెస్తావు నువ్వు? 2 సార్లు వస్తే ఇసుక కొట్టుకుని వస్తుంది. ఇసుక మీద అవినీతి తెస్తావు నువ్వు. సరే, ఇప్పుడు మరి ముఖ్యంగా చూస్తే కనుక మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు కదా. త్వరలో ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తాయి, నేనే గెలుస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అది ఆయన చెప్పుకోవటం. అది ప్రజలు నమ్మట్లే ఆయన్ని. ప్రజలు అనేవాళ్ళు నమ్మట్లా. జగన్మోహన్ రెడ్డి ఇంతటితో పోతే చాలు. ప్రజలు అనుకుంటున్నారు. ఆయన చెప్పుకోవటమే. నేను మళ్ళీ వస్తా, ఇంకాడికి వస్తాం. నిన్ను మర్చిపోయారు జనం. ఇంకా నిన్ను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోయారు. మంచి పరిపాలన చేసే నాయకుడిని ప్రజలు గమనిస్తారండి. ప్రతిదీ గమనిస్తారు. అసెంబ్లీలో కూర్చుని బూతులు తిట్టడం, భువనేశ్వర్ గారు తిట్టడం ఏందండి? ఇవాళ ఉండారా వాళ్ళు? ఎందుకు దక్కునేది? తిరగొచ్చుగా ప్రజల మధ్య వచ్చి. మరి ఏ సమస్యలు ఉన్నాయని తిరగొచ్చుగా. మరి 9 రోజుల వరదలో చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా పోకుండా విజయవాడలోని కలెక్టరేట్లో ఉన్నాడండి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉండి ఎక్కడ తిరిగావు నువ్వు? ఒకరోజు విజయవాడ వచ్చావు, పిఠాపురం ఒకరోజు పోయావు. ఎక్కడ తిరిగావు ప్రజల్లో? ఇంటింటికి వెళ్ళు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన ఎక్కడ తిరిగాడు? నువ్వు తిరగలేదు కదా. ఆయన ముఖ్యమంత్రి అయి ఉండి ఇంటికి కూడా బాగుండా ఆహార నిశలు కష్టపడి ప్రతి ఇంటికి భోజనం వెళ్ళిందా, నిత్యావసర సరుకులు వచ్చినాయా లేదా అనేది గమనించాడు. అధికారుల చేత పని చేయించాడు. అదండి చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం.